దేశవ్యాప్తంగా నేటి నుంచి ఐపీసీ సెక్షన్ల స్థానంలో కొత్త న్యాయ చట్టాలు అమలు కానున్న నేపథ్యంలో నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసారెడ్డి, సూలూరుపేట సీఐ మధుబాబు, ఎస్ఐ రహీం రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేటలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కొత్త చట్టాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలు అందజేశారు. కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని, ఈ చట్టాలతో ప్రజలకు చాలా ఉపయోగాలు ఉండబోతున్నాయని, ఇకపై ఎఫ్ఐఆర్ నమోదు కూడా కొత్త చట్టాల పరిధిలో ఉంటుందని డీఎస్పీ అన్నారు. 1/7/2024 అంటే ఈ రోజు జూలై 1వ తేదీ నుంచి మనకి భారతదేశంలో కొత్త చట్టాలు వస్తాయి. పాత చట్టాల మూడు పాత చట్టాల ప్లేస్ లో కొత్త చట్టాలు అమలులోకి వస్తున్న సందర్భంగా మాకి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అందరికి జిల్లాల్లో అన్ని ఆఫీసర్లకి, అందరి పోలీస్ స్టేషన్ ఆఫీసర్కి, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి అంతా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అందరికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఈ రోజు నుంచి ఎఫ్ఐఆర్స్ అన్ని ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కట్టే వాళ్ళము ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం కేసులు కడతారు. దాంట్లో ఆ సెక్షన్స్ ప్రకారం విచారణ జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే వీళ్ళలో కొన్ని ఇప్పుడు ఈ చట్టాలు ఏంటంటే ఈ భారతదేశ మనకు ఉన్న ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి చట్టాలు సమగ్రంగా తయారు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ చట్టాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాము అనే విషయాన్ని ప్రజలకందరికీ అవగాహన కల్పించాలి. అందుకే వాటికి ఈ రోజు నుంచి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ చట్టాల గురించి కొన్ని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాము. వచ్చేపోయే వాళ్ళు ఈ ఫ్లెక్సీ ఏంటి అనేది తెలుసుకొని ఆ చట్టాల గురించి కొత్త చట్టాలు వచ్చాయి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయనే ఉద్దేశంతో మేము ఫ్లెక్సీ అరేంజ్ చేశాము. స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి కొన్ని ఈ చట్టాల మీద ఈ చట్టంలో ప్రాముఖ్యత ఏందని తెలిపేదానికి పాంప్లెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లే కాకుండా కొన్ని మెయిన్ ప్లేసెస్లో, బస్ స్టాండ్స్లో కానీ ఎక్కడన్నా కొన్ని ప్రముఖమైన ప్లేసెస్లో, జంక్షన్స్లో కానీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ. అవసరమే అట్లనే ఇంకా కొన్నాళ్ళు పోతే మనం విలేజ్ల్లో కానీ అవగాహన సదస్సులు కలిగజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సులు కలిగజేసి ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇది మేము స్టార్ట్ చేశాము. తదనుగుణంగా ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.